బీఆర్ఎస్ మునిగిపోతున్న నావాని డాడీ డాటర్ లేఖ ఓ డ్రామా అని కవిత కేసీఆర్ కు రాసిన లేఖకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత ఎందుకు ఆ లేఖ రాశారో అర్థం కావడం లేదు. నేను 2019లో కేంద్ర మంత్రి అయిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను గౌరవంగా కలవాలనుకున్నా. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కవిత రాసిన లేఖలో తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఉందని ప్రజలు అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ బీజేపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారు అని తెలిపారు. ఇక తెలంగాణకు 3 కొత్త కేంద్ర సంస్థలు రానున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రాన్ని కేంద్రం మంజూరు చేసిందన్నారు. 250 కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ కేంద్రంతో చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన వేగంగా జరుగుతుందన్నారు. జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌస్ లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధన వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కవర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కేంద్రానికి తాత్కాలికంగా 41 కోట్ల రూపాయలు, పూర్తి స్థాయి నిర్మాణానికి 274 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఇక నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తో సహా పలు అభివృద్ధి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు నుంచి పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికే 53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అదనంగా సేకరించిన పూర్తి వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్ధం ప్రకటించిన తర్వాత భారత సైనికులు ఏం చేశారో వీడియోలు, ఫోటోలు ప్రపంచం ముందు పెట్టారు. పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం పాకిస్తాన్ తరహాలో మాట్లాడుతోందని కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని నల్లకుంట్ల ఫీవర్ ఆసుపత్రి చౌరస్తా నుంచి బర్కత్పుర చమన్ వరకు జరిగిన తిరంగా యాత్రలో హైదర్గూడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో భూభాగాన్ని కాపాడుతూ భారత సమైక్యత, సమగ్రతలను నిలబెట్టే సైనికుల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు అనుమానించేలా అవహేళనగా మాట్లాడటం బాధాకరమన్నారు. వారి వైఖరిని దేశ ప్రజలంతా తిప్పికొట్టాలి. ఉగ్రవాదులను మట్టుపెట్టిన సైన్యాన్ని అభినందించాల్సింది పోయి యుద్ధంలో ఎన్ని విమానాలు కూలిపోయాయని అడగడం శోచనీయం. సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఆధారాలు చూపాలని గతంలో కేసీఆర్, కవితలు కూడా అడిగారు. పీఓకేను ఎప్పటికైనా భారత్ స్వాధీనం చేసుకుంటుంది. భారత్ లోని వివిధ పార్టీలకు చెందిన ఎంపీల ప్రతినిధి బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడంతో పాటు దానికి ఆర్థిక సాయం అందించకూడదని కోరుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక తిరంగా యాత్రలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.